సో గ్రీన్ టీ విత్ సాయంత్రం తెచ్చి నీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సినారియో ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీం హీరో సాయిధరం తేజ్ గారు ఇక్కడ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఓకే, కొత్తగా ఏమని చెప్పు. సినారియో చాలా కామెడీగా ఉంది, అన్ఎక్స్పెక్టెడ్. దారా ఈవేళ ఉంది ఎలా ఆడుకుంటాడు ఏంటో. ఆడుకోవడాలు గీడుకలు పక్కన పెడితే ఒక అమ్మాయి తప్ప నీ రియల్ లైఫ్ క్యారెక్టర్ కి క్వైట్ కాంట్రాస్ట్. బేసిక్లీ కాంట్రాస్ట్ ఎందుకంటే ఓన్లీ ఒక్క అమ్మాయి మాత్రం ఉంటుందన్న. ఈ కథ టైమింగ్లోని రాజసింహ ఇంట్రడక్షన్ సీన్ రాస్తుంటే అమ్మాయిలందరినీ పెట్టాడు అనమాట వెనక కాజ్ దగ్గర. సో అమ్మాయిలతో కానీ ఇంట్రాక్షన్ ఉండదు. ఎందుకంటే అయ్యో మన హీరో అసలు అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడకూడదు, ఇది ఒక్క అమ్మాయి కనిపిస్తుంది ఆలోచనలో ఉంటుందంటే నేను అనుకుని. బట్ యా కథలో క్యారెక్టర్ కదా, కథలో క్యారెక్టర్ కాబట్టి ప్లే చేయగలిగాం. అంటే నీ రియల్ లైఫ్ క్యారెక్టర్, నా రియల్ లైఫ్ క్యారెక్టర్. ఎందుకు రా చచ్చిపోతున్నావు? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా క్వశ్చన్. నాకు నిత్యం చూస్తేనే భయం వేస్తూ ఉంటుంది. నువ్వు ఎంత క్లోజ్గా హౌ కుడ్ యూ యాక్ట్? సో బేసిక్లీ మై ఎక్స్పీరియన్స్ విత్ నిత్య కన్నా సెట్లో ఒకసారి తేజ్ ఎక్స్పీరియన్స్ విత్ నిత్య చెప్తారండి. నా సజెషన్లో నిత్య షార్ట్ మాట. సో వెనక కెమెరా నేను నిత్య ఏదో మేకప్ టచ్ అప్ ఇటు తిరిగింది కాబట్టి తేజ్ గడి సెట్కి వచ్చాడు. సెట్కి రాగానే నువ్వు వెనక్కి వెళ్ళరా, నేను నీ సజెషన్లో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నన్ను పక్కతో అలా ఇక్కడ నిల్చున్నాడు. నేను ఇప్పుడు తేజ్ అనుకున్నా, తేజ్ కూడా నిత్య ఉంది. నిత్య ఇటు తిరిగి తేజ్కి ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఏంటో తెలియదు, ఇటు తిరిగి మమ్మీ ఏం చేయలేదు, కళ్ళు ఇలా పెద్ద చేసి చూసింది. అసలు కాశ్మీర్ సాంగ్లో అయితే దట్స్ ద ఓన్లీ సాంగ్ వేర్ మా ఇద్దరికి కొంచెం రొమాన్స్ ఏదో ఉంటుంది కదా, ఇంటిమేట్. తను నవ్వుతూ సాంగ్ పాడుతూ నేను దగ్గరికి వస్తుంటే తను వచ్చి అంత భయపడుతున్నా ఎందుకు దగ్గరికి రా అంటది. నేను సో ఐ థింక్ ఇట్స్ సంథింగ్ అబౌట్ ఆర్ అండ్ పర్సన్ కదా. తన అమ్మాయి కన్నా ఒక లేడీలా ఉంటుంది. షీఈ్ మోర్ ఎ లేడీ దెన్ ఎ గర్ల్. ఒక రెస్పెక్టబిలిటీ ఉంటుంది కదా. షీఈ్ గాట్ ఎ వెరీ రెస్పెక్టబుల్ ఆరా. Usually you worked with a lot of newcomers in the sense of like heroines and all that. First time you're doing with a established heroine. So how was that? యాక్చువల్లీ ఈ సినిమాకి రాజసింహ ఎప్పుడు చాలా పర్టికులర్గా ఉన్నాడు, కొంచెం ఎస్టాబ్లిష్ ఫేస్ కావాలని. ఎందుకంటే మనకి హీరోయిన్ ఎస్టాబ్లిష్మెంట్ క్యారెక్టర్ ఫాస్ట్గా అయిపోద్ది. మన కథలోకి వెళ్ళిపోవడానికి ఎంత ఫాస్ట్గా వెళ్ళడానికి లవ్ స్టోరీ మీదకి వెళ్ళిపోవాలని చూస్తాం. సో చూడగానే క్యారెక్టర్లో లవబిలిటీ ఉండాలి, ఆ అమ్మాయిని కాపాడడం గురించి కథ మొత్తం కాబట్టి. సో రాజసింహ వదిలే కొంచెం ఎస్టాబ్లిష్ నేమ్ కావాలి అన్నాడు. సో తన డేవాని తనకు ఆప్షన్ ఎప్పుడు నిత్యాని. ఎందుకంటే అమ్మాయి ఎక్కువ ఆటోలో ఉంటుంది, ఏదో ఫ్లైఓవర్ మీద ఉంటుంది. Basically you're trying to say that Nitya is short? No. ఆటోలో She agrees with the fact that she's short. ఆటో అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ బాగా ఇవ్వాలంటారా? రే తనకని ఇక్కడ చూస్తే నన్ను కాదు నేను చంపేస్తా చూసుకో. నేను అలాగే తనతో వర్క్ చేయను. ఇనిషియల్గా మనం భయపడ్డాం కానీ తర్వాత మనం అంతా చిల్ చేసినప్పుడు సెట్ టైంలో సో మచ్ ఫన్. When we actually pulled Kaushik's వేడ వెరీ ఫన్ టైం, వెరీ చిల్డ్ అవుట్. యాక్చువల్లీ తను పొట్రే చేసినంత సీరియస్ మీద తను లేదండి, చాలా సరదాగా ఉంటుంది. కానీ ఇప్పుడు దాకా నేను పనిచేసిన కోస్టార్లు అందరిలో నేను ఎవరి దగ్గరైనా ఫోన్ నెంబర్ కూడా తీసుకోవాలంటే ఒకటే. ఇంటర్వ్యూలో కూడా ఫ్రెండ్సే కదా, అందరూ మనందరూ కలిసి తిరిగి వెళ్ళాం కదా. నా హీరోయిన్స్ అందరూ నీ హీరోయిన్స్ రా, ఒక్కళ్ళన్నా వదిలేవా? రెజీనా, రాశి, ఇప్పుడు రకుల్, నేను ఎవరెవరితో చేసిన అందరితో వర్క్ చేస్తాను. వాళ్ళ నెంబర్ నీ దగ్గర లేవా? లేదు. సో బేసిక్లీ నువ్వు అట్లాంటి మంచి మంచి హీరోయిన్స్ ఇచ్చావు కాబట్టి మాకు ఛాన్స్ దొరికింది. సింగిల్ లొకేషన్ స్టోరీ. Didn't you not think that people will be suffocated? అంటే ఒకే లొకేషన్లో సినిమా అంతా నడుస్తుంది, పక్కన క్యారెక్టర్స్ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి, రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అట్లాంటి స్టోరీ నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసావు? టు బిగిన్ విత్ ఏంటంటే ఎప్పుడు నేను ఒక కొత్త కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి కన్నా ఒక కమర్షియల్ కథలో ఒక కొత్త ఎలిమెంట్ ఉంటే బాగుంటుందని అనుకున్నదే ఈ కథ. సింగిల్ లొకేషన్ కదే. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు, ఓ బిల్డింగ్లో బాంబని చెప్పొచ్చు, లేదా ఒక షాపింగ్ మాల్లో బాంబని చెప్పొచ్చు, లేదా ఒక థీమ్ పార్క్లో బాంబని చెప్పొచ్చు. నాకు డైరెక్టర్ ఒక కథ తీసుకొచ్చాడు, ఫ్లైఓవర్ మీద అని చెప్పాడు. ఐడియా చాలా కొత్తగా ఉండింది. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ సింగిల్ లొకేషన్ అని పాయింట్ నేను కథగా ఆలోచించాను తప్ప ఇది ఉందా, హీరోయిజం ఉందా, ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయని నేను ఆలోచించలే. దో దే వర్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, ఒక మంచి కమర్షియల్ కథ చెప్పాడు ఒక కొత్త ఎలిమెంట్ తోటి. ఐడియా బాగుంది, ఎక్సైట్ అయ్యాను. ఆనెస్ట్లీ మొత్తం ఫ్లైఓవర్ మీద అంతా మీకు చూస్తే కట్అవుట్స్ ఉంటాయి. నీకు ఎవ్రీ టైం ఫ్లైఓవర్లో కట్ జరుగుతుంటే వి బ్రేక్ ఇంటూ మేజర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఆన్ ద ఫ్లైఓవర్. కథ అదే కాబట్టి మేము ఇంకేమి చెలైపోయాం. ఒకప్పుడు ఒక టిపికల్ కమర్షియల్ కామెడీ చేయాలంటే ఏం చేస్తారు, సెకండ్ హాఫ్ మొత్తం హౌస్లో ఉంటుంది. సో అప్పుడు ఒక సఫికేటింగ్ ఫీలింగ్ అని జనకు ఉండింది. లేదే ఒక హౌస్లో పెడితే సఫికేటింగ్ రాంది, ఒక ఓపెన్ ఫ్లైఓవర్లో పెడితే ఎందుకు వస్తుంది అనుకున్నదే మా థాట్లో వెళ్ళాం. క్వశ్చన్ వాస్ లైక్ యూ ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ కదా. కంప్లీట్లీ. సో హౌ వాస్ ఇట్? ఐ వాస్ దేర్ వెన్ యూ గైస్ వర్ షూటింగ్. సో ఫ్లైఓవర్ పర్మిషన్ తీసుకోవడం కానీ యూ వర్ వెరీ ఏబుల్ టు టెక్నికలీ యూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. ఎక్స్ట్రీమ్లీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్
ఫ్లైఓవర్ మీద షూట్ చేసేటప్పుడే ఫస్ట్ మన ఒరిజినల్ ఫ్లైఓవర్ దొరకలే కరెక్ట్గా, దొరికింది 5 రోజులు దొరికింది. మన రాత్రి 10 గంటలకు మొదలు పెడితే మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంట వరకు షూట్ చేసాం. మనం షూట్ చేసినప్పుడు నువ్వు కూడా వచ్చావు కదా, టెంపరేచర్ ఏమో 9 ఉండింది హైదరాబాద్. సో ఇట్ టుక్ అ లాట్ టు షూట్ అ ఫిల్మ్ లైక్ దిస్. ఇప్పుడు అనిపిస్తే చాలా మంది మనకు అనిపిస్తే ఇంత ఎఫర్ట్ అవసరమా, సింపుల్ ఇంకా కథ ఎంటర్టైన్మెంట్ అది చేసుకోవచ్చు అని కూడా ఉండొచ్చు. బట్ మన పరంగా మనం కొత్తగా ప్రయత్నించాలి కదా, ప్రతిసారి ఒకే కథ ఇవ్వకూడదని ఒక ఐడియా మీద ఇచ్చేసింది. సినిమాలో ఎక్కడ హ్యూమర్ ఎక్కడ మిస్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్లో అలీగార్ ట్రాక్ కానీ, సెకండ్ హాఫ్లో పృథ్వీ గారు కానీ, there's always humor throughout the whole film. So in that way the director did a very good job. So నాకు రాజ్సినిమాలో బాగా నచ్చిన ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాలో కామెడీ ట్రాక్స్ కానీ, అదే మన అలీగార్ ఎపిసోడ్ కానీ, వేణు ఎపిసోడ్ కానీ, లేదా పృథ్వీ గారి ఎపిసోడ్ కానీ తీసేసామంటే ఒక సీరియస్ థ్రిల్లర్ వస్తుంది. ఒక సీరియస్ థ్రిల్లర్లో కమర్షియల్గా ఫ్యామిలీతో పాటు అందరూ చూడడానికి ఏమేమి కావాలని చెప్పి కామెడీస్ పెట్టారు. ఇది బేసిక్లీ 2 entities, కంప్లీట్లీ కాంట్రాస్ట్. సినిమాకి 2 entities ఇవి. ఈ 2 మర్జింగ్ చాలా బాగా ఇచ్చాడు. ఇప్పుడు నేను సినిమా కథలో ఒకసారి అలీ గారి ట్రాక్ లేపేసి వెళ్ళినా కూడా కుదరదు. ఎందుకంటే నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ అంటే కట్ చేస్తే అలీ గారు వస్తుంది, యా ఇట్స్ మీ అని. అక్కడ యాక్సిడెంట్ ఏమైనా కానీ కనుక్కో అంటే ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్ ఇన్ ద ఫిల్మ్. సో ఎవ్రీ సీన్ వాజ్ రిటర్న్. ఇప్పుడు సప్తగిరి ఉంటుంది, సప్తగిరి ఎలిమెంట్లో సప్తగిరి అక్కడ కెమెరా పెట్టాడు కాబట్టి అక్కడ అలీ గారు టీవీ చూస్తుంటే మేము ఇక్కడ మాడుకుంటే కెమెరాలో అలీ గారు చూశారు. సో అలాంటి ఎలిమెంట్స్ అయితే ఇట్స్ వెరీ ఈజ్ ఓవర్ ఇంటెలిజెంట్ ఇన్ టు ద స్క్రిప్ట్. so how is it working with Ravi Kishan garu? ఫ్యాబ్ ఎక్స్పీరియన్స్. అతను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలోనే అతని చేతులు ఇరిగిపోయినాయి కదా, షోల్డర్స్ జామ్ అయిపోయి మాకు ఇంకా డిలే అయిపోతుంది సినిమా. మేము రిలీజ్కి రావాలని రెడీ చేయాలి, అతనితో షూట్ చేసిన పోర్షన్స్ సీజీకి ఇవ్వాలి. అతని చేతులు బాగాలేకపోయినా ఏం బాగాలేకపోయినా కూడా తను ఇరిగిపోయిన చేతులతో తను 25 days వచ్చి మాకు ఫ్లైఓవర్ మీద క్లైమాక్స్ చేసి పెట్టాడు. Okay. ఆయన కమిట్మెంట్కి నిజంగా ఈ సినిమా ఆయన ఎలాగ నిలబెట్టాలని చెప్పి ఆయన బాగా ప్రేమించేశాడు. ఆయన మిగతా ట్రాక్ మొత్తం మేము ఒక 4-5 daysలో చేసాము, డే అండ్ నైట్ పెట్టి చేసాము. అండ్ ఈ కోఆపరేటెడ్ ఫెంటాస్టిక్లీ వెల్. అండ్ ఈ క్యారెక్టర్లో మాకు ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే వీ కుడ్ హావ్ గాన్ ద సీరియస్ వే. ఒక విలన్ని చాలా సీరియస్గా పెట్టుకుని దాన్ని మెయింటైన్ చేసుకుని వెళ్ళడం చాలా ఈజీ. దట్ ఈస్ వాట్ ఎనీవన్ విల్ ఈజీలీ విజువలైజ్. బట్ అగైన్ మా డైరెక్టర్ విజన్ అక్కడ ఏముండిందంటే హీ వాంటెడ్ అన్ ఎంటర్టైనింగ్ గై, వ్యాకీ గై. తను ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియని ఒక అన్ప్రెడిక్టబుల్ గై కావాలి అనే ఒక పాయింట్ మీదే తను రాసాడు అనమాట. సమ్ పీపుల్ డిడ్ ఆస్క్ మీ సేయింగ్ ఎలాగో హీరో క్లైమాక్స్లో వాళ్ళు కాపాడేస్తారని తెలుసు కదా, అంటే ఏ సినిమా అయినా పాజిటివ్ ఎండింగ్ అని తెలుసు కదా, నెగిటివ్ ఎండింగ్ సినిమా అయితే మనం చేయట్లేదు. సినిమా ఓపెనింగ్ మీదే ఫ్లైఓవర్ వాళ్ళ ప్రకారం ఆలోచిస్తే మనం చేస్తే బాగుంటుందేమో. కొత్తగానే చేయాలి. లైక్ నేను సడన్గా ఎవరైనా సినిమా చూసి లాస్ట్ అసలు బాంబు పట్టినప్పుడు హీరో హీరోయిన్ పేలిపోయి ఉంటే అదిరిపోయేది అని నేను ఇలా చూసి ఇటే సరే ఓకే, మరి ఇంతసేపు నేను సినిమాని కాపాడడానికి ఏం చేశాను, మళ్ళీ పేలిపోతే యాజ్ ఇట్ ఈస్ అయిపోద్ది కదా, ఫ్లైఓవర్ మొత్తం పేలిపోద్ది, పక్కన బిల్డింగ్లన్నీ జరిగిపోతాయి, ఈ బాంబు పేలకుండా ఉండడానికి కదా ఇంతసేపు కష్టపడింది. ఇమోషన్ ఎదిరిపోయేది. అవును ఇమోషన్ ఎదిరిపోయేది. హీరోయిన్ పేలిపోతే మరి ఇంతసేపు సినిమా మొత్తం దేనికోసం గుండెలు పేరే నేను మేబీ ఇట్ ఈస్ అ స్మార్ట్ ఐడియా ఫర్ ఇమోషన్. బట్ నేనేమంటున్నానంటే ఇంతసేపు సినిమా మొత్తం ఫ్లైఓవర్ పేలకుండా మనుషులను కాపాడాలని పెట్టింది, మళ్ళీ వాళ్ళు చచ్చిపోతే ఇంక ప్రయోజనం ఏంటి సినిమాకి?